3 టీఎంసీల నీళ్లు రైతుల కోసం ఇస్తున్నారు. అది డ్యాము పుట్టినప్పటి నుంచి నీళ్ళు ఇస్తున్నారు. కానీ ఎట్ ఎ టైం ఒక రాత్రికి రాత్రి అర్ధరాత్రి మన భారతదేశానికి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది, మా జిల్లాకు అర్ధరాత్రి నీళ్ళ దోపిడీ జరిగింది. ఏమవసరము ఆ రాత్రికి రాత్రి గేట్లు ఓపెన్ చేయడం ఏంది, ఆ నీళ్లుని ఎక్కడికో తరలించడం ఏంది? ఇప్పుడు గత 2017 సంవత్సరం ఎన్నికల కంటే సంవత్సరం ముందు మొత్తం నీళ్ళన్నీ కూడా 16 చిల్లర టీఎంసీల నీళ్లుని ఒక రాత్రి ఈ నీళ్ళెవరి? హరీష్ రావి కావు నీళ్ళవి. ఈ నీళ్లు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల నీళ్లు. అన్ని నియోజకవర్గ అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో నివసిస్తున్న ప్రజల నీళ్లు. నువ్వు ప్రజలను అడిగినవా? హరీష్ రావుని అడుగుతున్నా. ప్రజలను అడిగి నువ్వు నీళ్ళు తీసుకుపోయినవా? అధికారులు దీనికి జవాబు ఏం చెప్తారని అడుగుతున్నా. ఇప్పుడు నేను ఈఎన్సీ గారు దీనికి జవాబు ఏం చెప్తారు? ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు సంగారెడ్డి తాగడానికి నీళ్లు ఇప్పుడు తాగాలన్నా సాగునీరు కావాలన్నా ఉమ్మడి జిల్లా ప్రజలకు రైతులకు హరీష్ రావు ఏం జవాబు చెప్తాడు? ఈఎన్సీ అధికారి ఏం జవాబు చెప్తాడు? ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఏం జవాబు చెప్తారు? జిల్లా హెడ్ క్వార్టర్ లో వివరణ ఇవ్వాలని నేను మాజీ మంత్రి హరీష్ రావుకు కోరుతున్నా. నా డిమాండ్ ఏంది? మా రోజు అన్ని పత్రికల వార్తలు వస్తున్నాయి, ఆర్టికల్స్ వస్తున్నాయి. ఏమని వస్తున్నాయి? మంజీరా నీళ్లు బంద్, మంజీరా నీళ్లు బంద్. వేసవి ప్రారంభం కాకముందే జిల్లా కేంద్రానికి తాగునీటికి కటకట తప్పడం లేదు. సంగారెడ్డి మున్సిపాలిటీకి తాగునీరు సరఫరా అయ్యే మంజీరా రిజర్వాయరు పూర్తిగా అడిగింటింది. మొన్నటి వరకు గుంతల్లోని నీటిని కూడా తోడి సంపోజ్కు పంపింగ్ చేశారు. అవి కూడా నిండుకపోవడంతో సోమవారం నుంచి పట్టణానికి మంజీరా నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సంబంధిత అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇది జిల్లా కలెక్టర్ గారికి బహుశా ఏం చేయాలో తోస్తలేదు, మున్సిపల్ కమిషనర్లకు తోస్తలేదు, మైనర్ ఇరిగేషన్ అధికారులకు తోస్తలేదు. ఏం చెప్పాలి ప్రజలకు? సింగూరులో నీళ్లు లేవు, మంజీరాలో నీళ్లు లేవు, భూమిలో బోర్లేతామంటే నీళ్లు లేవు, ఆకాశం నీళ్లు పడితే అంటే నీళ్లు లేవు. మరి దీనికి జవాబు ఏం చెప్తాడు హరీష్ రావు అని అడుగుతున్నాను. ఎందుకంటే ఎండాకాలం రాకముందే నీటి ఎద్దడి సంగారెడ్డి పట్టణంతో పాటు హెడ్ క్వార్టర్తో పాటు సంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నీటి ఎద్దడి. ఈరోజు ఉమ్మడి జిల్లాలో మా జిల్లా నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు తక్షణమే మీరు రంగప్రవేశం చేయండి. దీనికి ఆ రోజు సింగూరు మంజీరా డ్యామ్ లో నీళ్లు తరలించేటప్పుడు అధికారులు ఏం చేసిరు అని ప్రశ్నించండి. అధికారులని నీళ్లు నిల్వ ఉంచకుండా మెదక్ జిల్లా రైతుల ప్రజల తాగునీరు సాగునీరును దోపిడీ చేసిన అధికార యంత్రాంగం మీద ఏమి చర్యలు తీసుకుంటారు? మాజీ మంత్రిగా మీకు నమ్మిన బంటు హరీష్ రావు మీద ఏమి చర్యలు తీసుకుంటారు? సంగారెడ్డి జిల్లాకు వచ్చి హరీష్ రావు జవాబు ఏం చెప్తాడు? ఈరోజు నాకు అడగక తప్పుతలేదు. ఎందుకంటే సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు గెలిపించారు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. నేను నీళ్ళు ఎట్లు ఇవ్వాలి అడుగుతున్నా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని. ఇప్పుడు ఇందులో దోషి ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి కాదు. ఇందులో దోషి ఎవరయ్యా అంటే స్వయంగా హరీష్ రావే, మాజీ మంత్రి హరీష్ రావే.
అసలు దీనికి జీవో ఇష్యూ అయిందా? ఒక మంత్రి నీళ్లు విడుదల చేయాలంటే మంత్రి శాఖ నుంచి జీవో ఇష్యూ కావాలి. 15-16 టీఎంసీల నీళ్లు విడుదల చేయాలని ఆ రోజు ఇరిగేషన్ మంత్రి జీవో ఇష్యూ చేసిండా? జీవో ప్రకారమే నీళ్లు విడుదల చేసిరా ఈఎన్సీ కానీ మైనర్ ఇరిగేషన్ అధికారులు కానీ? కాబట్టి దీని మీద ఒక విచారణ జరగాలి తక్షణమే. ఈరోజు నాకు ప్రశ్నించక తప్పలేదు, గత్యంతరం లేదు. బహుశా అందుకే అనుకుంటా హరీష్ రావు ఈ ప్రశ్నలన్నీ జగ్గారెడ్డి గెలిస్తే అడుగుతాడని నన్ను ఓడగొట్టాలని జిల్లా హెడ్ క్వార్టర్లో మకాం వేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓడగొట్టడానికి ట్రై చేసిండు. నన్ను జైల్లో పెట్టించిండు. ఎందుకయ్యా అంటే జైల్లో ఉంటే జగ్గారెడ్డి గెలవడు, ప్రజా సమస్యల మీద అడగడు, మాకు జిల్లాలో ఈ సమస్యలు ఉండవు అని ప్లానింగ్ తోటి చేసిండు. కానీ సంగారెడ్డి ప్రజలు బాగా తెలివిగల్లోళ్ళు, ఆచి తూచి నన్ను గెలిపించుకున్నారు. అందుకే ఈరోజు నన్ను సంగారెడ్డి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. కాబట్టి ఈరోజు అసెంబ్లీ సిఎల్పి హాల్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున నేను నా సంగారెడ్డి ప్రజల నియోజకవర్గ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్గా నాకు నీళ్లు లేవు బాబు, మా ప్రజలకు నీళ్లు దాపుండి అని మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. నీ అల్లుడు చేసిన పాపము, నీ మేనల్లుడు చేసిన పాపము ఈరోజు మెదక్ జిల్లా ప్రజలకు శాపమైంది. అదే కేసీఆర్ కి శాపం కాబోతుంది. హరీష్ రావుపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సింగూరు నీటిని దోపిడీ చేసి సంగారెడ్డి ప్రజల గొంతులు ఎండబెట్టారని మండిపడ్డారు. కేటాయింపులు లేకున్నా శ్రీరామ్ సాగర్ కు నీటిని తరలించారని, కేసీఆర్ కుటుంబ సభ్యుడనే అధికారులు కూడా అడ్డు చెప్పలేదని జగ్గారెడ్డి ఆరోపించారు. నీటి తరలింపు విషయం కేసీఆర్ కు తెలిస్తే ఆయన ఒప్పుకునేవారు కాదని అన్నారు. కేసీఆర్ కు చెడ్డ పేరు తెచ్చే ఈ నిర్ణయం వెనుక హరీష్ రాజకీయ కోణముందనే అనుమానముందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవన్నీ అడుగుతాననే హరీష్ నన్ను ఓడించాలని చూశారని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన.